పిలిచినప్పుడు మాకు చెప్పిన మాటలు ఇక్కడ ఏమీ లేవు. ఏం చెప్పండి, 5 అవుతుంది. మేము వచ్చి 5 hours నుంచి లైన్ లో నిల్చున్నాం. కళ్ళు తిరుగుతున్నాయి, బోనం ఎత్తుకున్నాం. ఎంతసేపు అవుతుంది? చెప్పండి. మీరు అప్పటి నుంచి ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వచ్చినా మేము ఇప్పుడు వచ్చినాము. వాళ్ళందరూ వీఐపీలు ఎందుకు వచ్చిండ్రు? వాళ్ళని పంపిస్తారు. మేము 5 hours అవుతుంది వచ్చి. ఎట్లా మేము పోవద్దాం మరి లోపలికి? చెప్పండి. మీరు ఆన్సర్ చేయండి. మరి నాకు నేను క్వశ్చన్ వేస్తున్నా కదా. భక్తులకి అన్ని సౌకర్యాలు పెట్టినామని నాకు ఒక సౌకర్యం 2 సౌకర్యాలు చెప్పండి. మరి మీరు వేసిందే బ్రేకింగ్ న్యూస్ అదే అడుగుతూ ఉంటారు, అంతకుమించి వేరే అడగరు. ఇక ప్రస్తుతం మనం భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఇక్కడ కవాడిగూడ. ఎట్లా అనిపిస్తుంది? అంతే, అనుకున్న మొక్కులు అయితే ఏర్పాట్స్ అవన్నీ బాగానే ఉన్నాయి. చాలా లేట్ అవుతుంది. లాస్ట్ ఇయర్ చాలా తొందరగా పోయినాం. ఈసారి లాస్ట్ ఇయరే తొందరగా అయింది, ఈసారి చాలా లేట్ అవుతుంది. మేము వచ్చి 2 hours అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చినాము? మేము బాలాపూర్ నుంచి వచ్చాము. అవును, ప్రతి ఏటా వస్తుంటాం. మా ఆడపడిచి వాళ్ళ ఇల్లు ఉంటుంది ఇక్కడ. ప్రతి ఏటా వస్తుంటాం. ఇక్కడ ఏర్పాటు బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఏం ఎప్పుడు అలానే మంచిగానే ఉంది. చంపాపేట నుంచి వచ్చి ప్రతి ఏటా వస్తుంటాము. ఫస్ట్ టైం బోనం చేస్తున్నాము, మొక్కుకున్నాము, చేస్తామని ఈ ఏడాది నుంచి స్టార్ట్ చేసినాము. బాగున్నాయి, మంచిగా. చంపాపేట మా సికింద్రాబాద్ అండి. సికింద్రాబాద్ నుంచి. హాయ్ ఎవ్రీవన్. చాలా క్రౌడ్ ఉంది, బట్ స్టిల్ చాలా ఎంజాయ్ చేస్తున్నాము. కొంచెం ఎండ కొడుతుంది, బట్ స్టిల్ ఇట్స్ రియలీ వెరీ నైస్ ఎంజాయింగ్ ఇట్. మంచిగా అనిపించింది. మొత్తం ఫ్యామిలీ తోటి టైం స్పెండ్ చేసుకుంటూ మంచిగా అనిపించింది. ఎట్లా జరిగింది దర్శనం? ఈసారి బాగా జరిగిందండి. కాకపోతే ఇంకా కొంచెం ఫాస్ట్గా బోనాల వాళ్ళకి ఫెసిలిటీస్ ఇంకా బాగుంటుంది. అందరు ఒక దగ్గర వచ్చే వరకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము ఇక్కడ శివాజీనగర్. లాస్ట్ టైం ఈసారి ఎట్లా అనిపిస్తుంది?
లాస్ట్ సారి అయితే ఇంకా ఫాస్ట్ గా అయిపోయింది దర్శనము. బోనాల వాళ్ళకి సపరేట్ ఉండే, ఈసారి కూడా సపరేట్ ఉంది కానీ అందరు అందులో వచ్చే వరకు కొంచెం లేట్ అయింది దర్శనం. సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి, సౌకర్యాలు అయితే బాగున్నాయి. పోలీసులు బందోబస్తు కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ అన్ని బాగున్నాయి. ఉజ్జయిని మహంకాళమ్మ ప్రత్యేకత అంటే ఏం చెప్తారమ్మా? ప్రత్యేకత అంటే చాలా పవర్ఫుల్ అండి. ఇంకా దానికి ప్రత్యేకత అని ఏం చెప్పలేము కానీ అనుకున్నట్టు అవుతుంది. మేము ప్రతి సంవత్సరం బోనాలు చేస్తాం. మబ్బులో 3 గంటలకు లేచి 6 గంటల వరకు ఈ బోనాలు ఎత్తుకొని వస్తామండి. చాలా బాగుంటుంది, మంచిది. సూర్యాపేట జిల్లా. నా పేరు కుందమల్ల నాగలక్ష్మి, గ్రామ ఇమాంపేట. పిఎస్ఎస్ కళాకారుల మందిరము కూడా మరి 250 మంది మహిళలతోని మన ముఖ్యమంత్రి గారు, మన రేవంత్ అన్న గారు, మరి మా మహిళా చైర్మన్ అక్క వెన్నెలక్క గారు ఎల్లో ఇంట్లో పుట్ట గంగ ఇల వరుస గంగ దొడ్ల పుట్ట గంగ దొరకొన్న గంగ మావురాల ఎల్లమ్మ మా తల్లి మంకాలి అమ్మవారి బోనాలు తల్లో ఆనందంగా జరుగుతున్నాయో. రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశాలెల్లమ్మకో, రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశాలెల్లమ్మకో, రామ రామ ఎల్లమ్మకో రామ రామ ఎల్లమ్మకో, రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశాలెల్లమ్మకో, రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశాలెల్లమ్మకో. తిగవార ఎమ్మరేనుకో నాయిరేనుక, ఏవేవి తిగవార ఎమ్మరేనుకో నాయిరేనుక, తిగవార ఎమ్మరేనుకో నాయిరేనుక, ఏవేవి తిగవార ఎమ్మరేనుకో నాయిరేనుక. తెలంగాణ పట్నమంతా అమ్మరేనుకో నాయిరేనుక, మంకాలి బోనాల ఎమ్మరేనుకో నాయిరేనుక, తిగవార ఎమ్మరేనుకో నాయిరేనుక, ఏవేవి తిగవార ఎమ్మరేనుకో నాయిరేనుక. పాడి పండుగ ఎందు పిల్లలు జరగందునైనా ఆయన ఆరోగ్యాలతోని శ్రీ సంపదతోని ఆయన అందరిని చల్లగా చూసేది మంకాలి తల్లి అమ్మా. సో మచ్, చాలా బాగుంది. అండ్ మీ అందరికి కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారంటే ఎన్ని ఇయర్స్ నుంచి? అరే నేను పుట్టి పెరిగిందంతా సికింద్రాబాద్ అండి. సికింద్రాబాద్ మీ అడ్డానా? మా అడ్డా యాక్చువల్లీ రెజిమెంటల్ బజార్లో పుట్టి పెరిగాను నేను. సో పీపుల్ థింక్ దట్ నేను బయట నుంచి నేను వచ్చానని చెప్పి, బట్ యాక్చువల్ నా నేటివ్ అంతా సికింద్రాబాద్. సో బోనాల్ ఈజ్ మై ఫేవరెట్ ఫెస్టివల్. ఒక సెలబ్రిటీగా మీకు ఇక్కడ స్పెషల్గా ఏమన్నా మర్యాదలు ఏమైనా ఉన్నాయా లేదా నార్మల్ పబ్లిక్ లాగానే వెయిట్ చేశాను 3 గంటలు. దాని తర్వాత మేము అయ్యగారు కొంచెం దయ చూపించి మమ్మల్ని తీసుకుని వెళ్తున్నారు. సో వాస్తవానికి సెలబ్రిటీ అయినప్పుడు మాత్రమే అవకాశాలు ఉంటాయి, ఇప్పుడు లేవంటావు? అలా ఏం లేదు, 3 గంటలు వెయిట్ చేశాను కదా నేను కూడా. 3 గంటలు వెయిట్ చేసారు. ఏం చెప్తారు అసలు బోనాల గురించి ఒక మాట, పండుగ గురించి? ఇట్స్ లైక్ అమ్మవారు వాళ్ళ ఇంటికి రావడం అండ్ అదొక స్పెషల్ డే అందరికీ. అండ్ చూసారు కదా మీరు, అందరు బోనాలు క్యారీ చేసుకుని ఎంత స్పెషల్గా ఎండ కొట్టినా అలానే మోసుకుని వస్తారు. అండ్ వాళ్ళకి అంత వెయిట్ ఉన్నా కూడా దాన్ని చాలా లైట్గా యూనో దే టేక్ ఇట్ ఇన్ అ వే అండ్ దే కమ్ అండ్ వాళ్ళు అమ్మవారికి ఇస్తారు. సో ఐ ఫీల్ రియలీ స్పెషల్ అబౌట్ అవర్ కల్చర్. యా, ఓకే, థ్యాంక్ యూ సో మచ్.